హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు ఆర్ఏజీ టాక్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. భారతదేశంలో టాప్ 10 హ్యాపీయెస్ట్ బిల్డర్స్లలో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. అవునండి, నేను చెప్పేది నిజమే. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఎంత ఉత్సాహంగా ఉంటారో సాయంత్రము అంతే ఉల్లాసంగా ఉంటారు. పనిలో అలసట అన్నది ఎక్కడ కనిపించదు. ఎంత పెద్ద ఆందోళన కలిగించే సమస్య ఎదురైనా ఎంతో కూల్గా పరిష్కరిస్తారు. జీవితంలో ఎంతో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సరైన టీంను ఏర్పాటు చేసుకుని ముందుకు దూసుకెళ్తున్న ఆయన మరెవరో కాదు, క్రెడై నేషనల్ సెక్రటరీ, ఆర్ గ్రూప్ ఫౌండర్ గుమ్మి రామరెడ్డి గారు. ఆనందాలు, సంతోషాల్ని, ఇలా అనేక విషయాల్ని మన ఆర్ఏజీ టాక్స్ తో పంచుకోవడానికి ముందుకొచ్చారు. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. సో అంచెలంచెలుగా ఎదుగుతూ మా అందరి అభిమానంతో పాటు అందరి మనసులు కూడా దోచుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తనకి. ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చేసాయి. సో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. రియల్ ఎస్టేట్ పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? సో ఎన్డీఏ వల్ల మనకు మేజర్ డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్సో ఎన్డీఏనే కదా. అవును. సో ఇప్పుడు కూడా ఎన్డీఏ ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ఎర్లియర్ గవర్నమెంట్, కాబట్టి రియల్ ఎస్టేట్ పై మేజర్ ప్రభావం అంటే ఉండదు. ఇట్స్ ఏ పాజిటివ్ గ్రోత్లోనే ఉంది. ఇట్ విల్ కంటిన్యూ. సో దేర్ వోంట్ బి ఎనీ మనకు నెగటివ్స్ అని అంటూ అట్లు ఏముండదు. కాకపోతే ఏంటంటే మెజారిటీ కొంచెం తగ్గడం వల్ల అదే ఐ మీన్ యువర్ సీన్ అదే సెన్సెక్స్ కొంచెం పడిపోవడం జరిగింది. బట్ అగైన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ టెంపరీ. సో ఆ మొమెంటరీ కొన్ని ఉంటాయి, బట్ అగైన్ ఇట్ విల్ గో ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. సార్ అలానే మనకి ఏపీలో అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. మన తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. సో ఏపీ రిజల్ట్ వల్ల మనకి తెలంగాణపై ఈ రియల్ ఎస్టేట్ పై ప్రభావం పడుతుందా? ఎందుకంటే రియల్టర్లు అందరూ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారని ఒక వార్త వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? గత 5 years నుంచి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు. అవును. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మనం పొలిటికల్గా డిస్కషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజధాని ఒక దగ్గర అనుకున్నారు, దాన్ని కాకపోయేసరికి ఆ రాజధాని అమరావతిలో ఉండడం వల్ల చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. ఎన్నో ప్రాజెక్ట్స్ అంటే భూముల ధరలు విపరీతంగా పెరిగినా కానీ బాగా ఇన్వెస్ట్ చేసేసి కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ అయినవి, కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినవి, కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయినాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. భూములు కొనుక్కున్న వాళ్ళు అంటే ధరలు పడిపోవడము, అవన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు రియల్ ఎస్టేట్లో. నా ఇంటర్వ్యూలో ఏపీ రియల్టర్స్ ఆర్ బ్లీడింగ్ అని ఒక హెడ్లైన్తో ఒక ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది. సో నిజంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రియల్టర్స్. అంటే అదేంటంటే రియల్టర్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఏపీ అన్నా కానీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు అందరూ ఒకరే ఉండే. ఇక్కడ నుంచి కొంతమంది కంపెనీస్ పోయి ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ కూడా అగైన్ చంద్రబాబు గారు అనగానే ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక డెవలప్మెంట్ అని ఒకటి, తర్వాత అమరావతి అనేది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ నౌ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే ఆలోచనలు కూడా ఉండవు. మరి ప్రామిస్ చేశారు, ఆల్రెడీ దాంట్లో స్టార్ట్ చేశారు, ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. నో ఓన్లీ టేక్ ఆఫ్. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ అగైన్ ఇన్వెస్టర్స్ విల్ లుక్ ఎట్ దట్ ప్లేస్. ఆల్రెడీ ఉన్నోళ్ళు కొన్ని ఉన్న ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోతాయి, ఆల్రెడీ ఉన్నవి. కొత్త ఇన్వెస్టర్స్ కూడా అక్కడ చూడడానికి జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఈజ్ సిటీ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫర్ మీన్ లాంగ్ హిస్టరీ. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. వెదర్ అనుకోండి, వేరియస్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోండి అని. ఎవరైనా సడన్గా హైదరాబాద్ వదిలేసి ఎక్కడ పోతారు అనేది జరగదు. కాకుండా ఏంటంటే ఇంపాక్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటాం మనం. ఇప్పుడు ఈ రోజు ఏంటి, అమరావతికి వెళ్ళి ఈరోజు ఎకరం 2 కోట్లు ఉంది అనుకోండి, కొనుక్కుంటే నాకు సంవత్సరంలో 3 కోట్లు అవుతుంది, 4 కోట్లు అవుతుంది నమ్మకం ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ పాత్లో ఉంది. కాబట్టి కొంతమంది ఇన్వెస్టర్స్ అటు పోవడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కాదు. కాకుంటే కొంతకాలము ఇంపాక్ట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ వల్ల కొంత రియల్ ఎస్టేట్లో లిటిల్ వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ అనుకోండి, ఎస్టాబ్లిష్డ్ ఐటీ కంపెనీ అనుకోండి, ఫార్మా అనుకోండి, వేరియస్ థింగ్స్ ఆర్ దేర్. పీపుల్ లవ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. సో కొనుక్కునే వాళ్ళు ఎండ్ యూజర్స్ ఎవరు పోయి ఇప్పుడు అమరావతిలో సెటిల్ కారు. సో బట్ ఇన్వెస్టర్స్ మాత్రం ఉంటుంది. ఆ ఇన్వెస్టర్ సెంటిమెంట్ వల్ల డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది, ఉండాలి కూడా. ఏపీలో కూడా పాపం డెవలపర్స్ అంటే
డెవలపర్స్ కమ్యూనిటీ ఐ రిప్రజెంట్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఐ నో మై గుడ్ డెవలపర్స్ ఏపీలో అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. ఓకే. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా నేను ఏపీ సెక్రటరీగా చేయడం వల్ల నాకు ఎంటైర్ స్టేట్ ఆఫ్ 20 సిటీస్లో ఉన్న క్రెడైలో ప్రతి చోట నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ దెమ్ టు అట్లీస్ట్ ఎంజాయ్ దేర్ థింగ్స్. అదర్వైజ్ దేవర్ మీన్ రియల్లీ ఇన్ బిగ్ ట్రబుల్లో ఉండి కొన్ని సిటీస్లో అంటే ఐ మీన్ తిరుపతి, వైజాగ్ లాంటి సిటీస్లో ఏంటంటే ఎప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది, పెద్ద నెగటివ్ అని కాదు. బట్ ఎస్పెషల్లీ అమరావతిలో మాత్రం ఇప్పుడు బూమ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో హైదరాబాద్ అనేటికి ఎప్పటికీ మీరు అన్నట్టు అఫోర్డబుల్ సిటీ అందరికీ కూడాను. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడ బాగా వచ్చాయి. సో ఇది మనకి అఫోర్డబుల్ సిటీగా కంటిన్యూ అవుతుందా అంటారా? అయ్యేందుకు మనం ఏం చేయాలి? 3-4 years బ్యాక్ బాగా ఉండేది. టుడే ఐ వోంట్ సే గ్రేట్ అఫోర్డబిలిటీ. ఎందుకంటే మన దగ్గర కూడా ప్రైసెస్ బాగా పెరిగాయి. ల్యాండ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. మీరు చూసారు కొన్ని ఆక్షన్స్లో 70 కోట్లు 80 కోట్లు సమ్ ఐ మీన్ ఈవెన్ 100 crores ఒక ప్రాపర్టీ పోయింది. దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక సైడ్ పెరుగుతుంది, అఫోర్డబిలిటీ తగ్గుతుంది. సో ఒకప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్లో చీపెస్ట్ ఉండేది, అది కూడా కొంచెం పెరగడం జరిగింది. బట్ ఎన్ని ఉన్నా కానీ హైదరాబాద్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మల్టీ లాంగ్వేజెస్. ఎనీ వన్ అక్రాస్ ది కంట్రీ కెన్ కమ్ అండ్ ఇమ్మీడియట్గా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెదర్ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే హెల్త్ సిటీ అంటాం మనము, ఫార్మా సిటీ అంటున్నాము, అంటే ఇటు హైటెక్ సిటీ అంటున్నాము, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి సో పీపుల్ విల్ లుక్ ఎట్ హైదరాబాద్. అదే మనం ఎన్నోసార్లు మనకు అంటే మంచి మెనీ అవార్డ్స్ కూడా వచ్చినాయి సిటీకి. చాలా మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.